సప్త శనివార వ్రతం గురించి చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఇంకేం చెప్తాంలే అనుకున్నా. కానీ అసలు ఈ పూజ ఎలా చేయాలి తెలియని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఈ పూజ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరు చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ పూజ ఏంటి? ఈ పూజ ఏంటి అంటే శనిదేవుణ్ణి వెంకటేశ్వర స్వామి రూపంలో భావించి ఆరాధించడం. ఇది ఓన్లీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే పూజ కాదు, శనిదేవుణ్ణి కూడా కలిపి ఆరాధిస్తాము. మనకి ఏలినాడు శని లాంటి దోషాలు ఏవైనా ఉంటే ఈ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అసలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి? ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ పూజ వీళ్ళు వాళ్ళు అనేం లేదు, ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మా అత్తయ్య వాళ్ళకి ఇలాంటి పూజలు ఎప్పుడు చేయలేదు, వాళ్ళకి లేదు, సో మేము చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చండి. వాళ్ళకి తెలియదు కాబట్టి చేసుకోలేదు. మీకు చేసుకోవాలి అనిపిస్తే తెలుసుకొని చేసుకోవచ్చు. ఈ పూజ అసలు ఎవరు చేయకూడదో ఇప్పుడు చెప్తా. నాకు రీసెంట్గా ఒక కమెంట్ వచ్చిందండి, నేను 6 months ప్రెగ్నెంట్ అక్క, నేను ఈ పూజ చేయొచ్చా అని. నన్ను అడిగితే అస్సలు చేయకూడదని చెప్తా. అసలు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఏ మంత్ అయినా చేసుకోవద్దండి, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి. సో మీకు మీ కడుపులో ఉన్న బేబీకి ఇద్దరికి కష్టం అవుతుంది. అంతగా మీకు చేసుకోవాలి అనిపిస్తే సాటర్డే నార్మల్గా పిండి దీపం వెలిగించుకొని వెంకటేశ్వర స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర మంగళ శాసనం ఇలా చాలా ఉంటాయండి, అవన్నీ చదువుకోండి. అంతా బాగా అయ్యి డెలివరీ అయిపోయిన తర్వాత వ్రతం చేసుకునే భాగ్యం ఇవ్వమని దేవుణ్ణి కోరుకోండి. ఇంకా సాంస్కృతిక స్తూతకంలో ఉంటారు కదండి, వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజకి కుల మత భేదాలు ఏమీ ఉండవు. నెక్స్ట్ వీడియోలో ఈ పూజ ఎలా చేయాలో చెప్తా, ఫాలో చేసుకోండి.